మరి అది దేశవ్యాప్తంగా జరుపుకునేటటువంటి కార్యక్రమం, గర్వించదగ్గ కార్యక్రమం. ఎందువల్ల అంటే ఈ యొక్క సమాజమైన, ఒక దేశమైన, ఒక ప్రపంచమైన ఏదైనా మరి ఎక్కడ తయారవుతుందంటే క్లాస్ రూమ్లోనే తయారవుతుంది. దానికి ముందుగా ఈ యొక్క చెప్పబోయే ఈ చిన్న స్పీచ్ ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తర్వాత మరి శ్రీమతి భవానీ గారికి, తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక గొప్ప రోజని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎందువల్ల అంటే ఈ సమాజంలో లేదా ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషికి కూడా విద్య అనేది చాలా అవసరం. ఆ విద్య అనేది లభ్యమయ్యేటటువంటి ఏకైక ప్లేసే తరగతి గది. ఆ తరగతిలో టీచర్ చెప్తేనే ఈ యొక్క సమాజం అనేది సరైనటువంటి రీతిలో నడుస్తుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఉపాధ్యాయుడికి తర్వాత విద్యార్థులకు మధ్య ఉన్నటువంటి సత్సంబంధం ఎలా ఉండాలి అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది ఉండాలి. ఒక స్నేహపూర్వకమైనటువంటి భావం అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉండాలి. క్లాస్ రూమ్లో ప్రతి ఉపాధ్యాయుని కూడా తన తరగతికి వచ్చేటటువంటి పిల్లల పట్ల ఎలాంటి భావంతో ఉంటాము అంటే మేమందరం కూడా ఈ పిల్లలు మన పిల్లలు అనే ఒక స్వార్థ భావం కలిగి ఉంటాం. వీళ్ళందరూ కూడా మా పిల్లలు అనే స్వార్థంతో మేము బోధిస్తూ ఉంటాం ఎప్పుడైనా. అయితే ఈ స్వార్థం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే మీ భవిష్యత్తు అన్ని రకాలుగా బాగుండాలి, మీరు ప్రయోజకులు అవ్వాలి, మంచి సిటిజన్స్గా తయారవ్వాలి, దేశంలో మంచి పౌరులుగాను మరి మంచి వ్యక్తులుగాను తయారైనప్పుడు మాత్రమే వ్యక్తిగతంగా మీ ఎదుగుదల ఈ సమాజం పట్ల ఎదుగుదల. నువ్వు వ్యక్తిగతంగా ఎదిగినప్పుడే అన్ని రకాలుగాను ఎదిగినప్పుడే ఈ దేశం అనేది అన్ని రంగాల్లోనూ అన్ని రీతుల్లోనూ కూడా ఎదుగుతూ ఉంటుందన్నమాట. ఆదర్శప్రాయమైనటువంటి జీవితం నీలో ఉన్నప్పుడు ఈ దేశం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని మనందరం కూడా గుర్తించుకోవాలి. ఎందువల్లంటే మనందరం కలిస్తేనే సమాజం, మనందరం కలిస్తేనే దేశం. ఈ దేశం అనేది ప్రత్యేకంగా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మన నుండే ప్రారంభం అవ్వాలి. మనం ప్రారంభం అయితేనే మిగతా వాళ్ళు కూడా మనకు తోడొస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క దినోత్సవానికి ఈ ప్రత్యేకత ఎందుకు అంటే మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఫిలాసఫర్, ఒక తాత్వికుడు, ఒక సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త, అంతేకాకుండా ఒక రాజకీయవేత్త, పొలిటీషియన్, ఒక సామాన్యమైనటువంటి టీచర్, ఒక సామాన్యమైనటువంటి టీచర్ వృత్తి నుండి కింగ్ ఆఫ్ ది నేషన్గా తయారయ్యారు. కింగ్ ఆఫ్ ది నేషన్ అని ఎవరు అంటాము అంటే రాష్ట్రపతిని పిలుస్తాం. రాజు ఎవరు? దేశానికి రాజు ఎవరు అంటే రాష్ట్రపతి అన్నమాట. ఆయన ఒక సమయంలో ఆయన తోడుగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కలిసి పనిచేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు పీరియడ్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఆయన పనిచేయడం జరిగింది. ఆ రెండు పదవులు కూడా చాలా అమూల్యమైనటువంటి పదవులు. ఆ తర్వాత మళ్ళీ సోవియట్ రష్యాకి ఒక అంబాసిడర్, రాయబారిగా కూడా కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత తన రాజకీయ ప్రస్థానం అంతా కూడా అయిపోయింది. రాజకీయవేత్తగాను ఉపాధ్యాయుడిగాను చాలా మంచి పేరు తెచ్చుకున్న తర్వాత, ప్రఖ్యాతి గాంచిన తర్వాత ఒకరోజు ఇంటర్వ్యూ పెట్టారు ఆయన. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి విషయాలు ఏంటి అంటే ఆయన యాక్చువల్గా గొప్ప పదవులు ఎవరో చేయలేనటువంటి పదవులు ఆయన చేయడం జరిగింది. కాకపోతే ఆ ఇంటర్వ్యూలో ఆయన పలికినటువంటి మాటలు ఏంటంటే